నా వెనుక స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి మోడల్, ఈ మోడలే ఒకప్పటి నక్సలైట్ తుపాకులు పట్టుకొని అడవులలో పోరాటం చేసిన వాళ్ళ దళంలో. అయితే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో చేనేత ఒక వారోత్సవాల్లో ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. చాలామంది మావోయిస్టులు ఇట్లా ర్యాంప్ వాక్ చేసిండ్రు. వీళ్ళంతా ఒకప్పుడు తుపాకులు పట్టుకొని అడవులలో ఉన్నోళ్ళు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్రం చాలా సీరియస్ అయింది కదా, అందరూ లొంగిపోవాల్సిందే, వెనక్కి తగ్గేదే లేదు. ఇక చర్చలు అవన్నీ లేవు, అవన్నీ పాత ముచ్చట్లు. చర్చలు, తుపాకులు పక్కన పెట్టండి, రండి చర్చి, ఇవంతా కాదు. రండి మీరు ఖచ్చితంగా లొంగిపోండి, లేకపోతే చనిపోండి అని, అంటే చనిపోండి అంటే ఎన్కౌంటర్కు బలికండి అనేది అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడు. అయితే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు, దాదాపు లేరు, ఇంకా ఎవరు లేరు. ఇంకా అయితే తుపాకులు వదిలి ర్యాంప్ వాక్ చేసిరట మాజీ మావోయిస్టులు. వీళ్ళంతా మోడళ్లుగా మాజీ మహిళా మావోయిస్టులు. ఫ్యాషన్ షో వీడియోలు వైరల్ అంట. నిజంగా ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మావోయిస్టులు ఇప్పుడు ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి అందరి చేత వావ్ అనిపించుకుంటున్నారు. తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి ఈ మహిళా మాజీ మావోయిస్టుల ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఒకప్పుడు బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టిన మావోయిస్టులు మోడల్గా మారి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో నిత్యం తుపాకుల మూతలతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకు వస్తుందో తెలియని అయోమయం నుంచి ఇప్పుడు చేనేత వస్త్రాలను ధరించి పూర్తి ఆత్మవిశ్వాసంతో వీరంతా ర్యాంపుపై నడుస్తుంటే వారి ముఖాల్లో చిరునవ్వులు, అడుగుల్లోని ఆ ధీమ చూసి సభికులు చప్పట్లతో అభినందించారట. ఆయుధాలను పక్కన పెట్టి సమాజంలో గౌరవప్రదమైన పునరావాస జీవితాన్ని గడుపుతున్న ఈ మహిళల పయనం ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంట. ఈ ర్యాంప్ వాక్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫ్యాషన్ షోకు వీడియోపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి దృశ్యాన్ని ఊహించడం కూడా కష్టమే, కానీ ఇది నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనం అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ స్పందిస్తూ వీరు ఒకప్పుడు మావోయిస్టులుగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం. హింసను వీడి వచ్చిన వారికి లభించిన ఈ గొప్ప అవకాశం ప్రశంసనీయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారంట. మంచిదే, సంతోషం. వాళ్ళు తుపాకులు అడవులలో ఉండి వాళ్ళ జీవితాలను త్యాగం చేయాలి, వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోకుండా ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ సమాజంలో ఉన్న లోపాలు, రాజ్యాంగబద్ధంగా సాగని పాలనకు వ్యతిరేకంగానే వాళ్ళు తుపాకులు పట్టిండ్రు. ఇప్పుడు ఇద్దరినో ముగ్గురునో ఓ 10 మందినో చూపించి మోడల్గా, మాజీ మావోయిస్టులు మోడల్గా చూపించి ఇదే గొప్పతనం అనుకుంటే కూడా పొరపాటే కదా. నిజంగా అభివృద్ధి జరగాలి. ఇప్పుడు బస్తర్ అడవులు ఉన్నాయి, అక్కడ హాస్పిటళ్ళు కానీ స్కూల్స్ కానీ లేని పరిస్థితి ఉంది. నిజంగా అక్కడ రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అక్కడ బస్సు సౌకర్యాలను కల్పిస్తే సంతోషమే. వాళ్ళు కోరుకున్నది కూడా అదే కదా. సమాజంలో అందరూ సమానంగా బతకాలి, అందరికి విద్య అందాలి, అందరికి వైద్యం అందాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. ఇలా వాళ్ళు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు, చేనేత దుస్తులు ధరించంటే మంచిదే, సంతోషం. ఎస్, 100% వీళ్ళని చూసే మనం ఇక అంతా అయిపోయింది మావోయిస్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అటు సైడ్ మొత్తం ఇంకా అంతా అయిపోయింది అనుకుంటే కాదు కదా. కాబట్టి విద్య వైద్యంపై అక్కడ రోడ్లపై దృష్టి పెట్టి త్వరితగతిన ఎట్లయితే ఆపరేషన్ కగార్ ఒక డేట్ పెట్టుకున్నారో ఈ డేట్ వరకు లొంగిపోవాలి, ఆపరేషన్ అంతం కావాలి మావోయిజం అని ఎట్లయితే పెట్టుకున్నారో, పేదరికం లేదా విద్య వైద్యం అవన్నీ లోటు లేకుండా ఒక డేటు లేదా ఒక ఇయర్ పెట్టుకొని సవాలుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎవరు తుపాకులు పట్టి పోవాల్సిన అవసరం ఉండదు. ఎవరు కూడా తుపాకులు పట్టుకొని పోవాలని ఎవరికేం అనిపించదు, ఎవరికేం కాలు చేతులు గులగులో పెట్టవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టే పోవాల్సిన స్థితి ఉంటే ఉండొచ్చు. కాబట్టి 100% ఇది హర్షించదగ్గ విషయమే. ఎవరు నమ్మలేకపోతున్నారు నిజంగానే. అరే, మాజీ మావోయిస్టులు తుపాకులు పట్టుకొని అడవులలో ఉన్నోళ్ళు ఇట్లా ఫ్యాషన్ షోలు చేస్తున్నారంటే నిజంగా అభినందించాల్సిన అంశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.